యాదాద్రి భువనగిరి జిల్లా నవతూపల్లి గ్రామంలో అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు శనివారం ఉదయం 9 గంటలకు కొండపై స్వామివారి హోమం, ఆదివారం అభిషేకాలు, 11 గంటలకు స్వామివారి కళ్యాణం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని కళ్యాణాన్ని తిలకించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని పశ్చిమల శివరాజ్ గౌడ్, రావి సురేందర్ రెడ్డి చైర్మన్, ఆలయ అర్చకులు సర్పంచ్ లక్ష్మీనారాయణ గౌడ్, అరుణ ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, ధర్మకర్తలు, పూజారులు, మహిళలు, గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొని అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఇక విజయవంతంగా కళ్యాణం తిలకించారు. గట్టిగా ఎగురు రే అన్న మీరు ఉండండి, మధ్యలో ఉండండి పందులు. నమస్కారం చేసుకోవడంలో అందరూ మన ప్రతి పట్టుకుని చెప్పండి. సుదర్శన మహాద్వార కోటి సూర్య సమప్రభ అజ్ఞానం అంగత్య మే దేవ విష్ణో మార్గం ప్రదర్శయ. ఓం బ్రహ్మసహస్రారం పద్మాః. ఇప్పుడు నరసింహ స్వామి యొక్క హోమం జరుగుతుంది. ఇలా చెప్తున్నాం కదా, ప్రసాదమైనటువంటి వాడు స్వామిని వేడుకున్నప్పుడు స్వామి ఆవిర్భావం అయ్యాడట. అంటే స్తంభంలో నుంచి ఉద్భవించాడు. ఉద్భవించినప్పుడు కొన్ని బీజాక్షర మంత్రాలు వస్తాయి. మరి ఆ బీజాక్షర మంత్రం అందరూ వాయవే ప్రాణాధిపతి కుబేరాధిపతి ఈశానాధిపతి ఓం శ్రీవత్సాయ స్వాహ మనమారాయ స్వాహ యోగమాయాయ స్వాహ వైష్ణవ్య స్వాహ కౌంతే స్వాహ
तृप्त्यै स्वाहा शान्त्यै स्वाहा शङ्खिनी स्वाहा चक्रणी स्वाहा गदनी स्वाहा खड्गिनी स्वाहा मसलिनी स्वाहा ओम कुमुदाय स्वाहा कुमुदाक्षाय स्वाहा पुंडरीकाय स्वाहा वामनाय स्वाहा शंकरनाय स्वाहा सर्पनेत्राय स्वाहा सुमुखाय स्वाहा सप्रतिष्ठाय स्वाहा खंडाय स्वाहा प्रचंडाय स्वाहा भद्राय स्वाहा सुभद्राय स्वाहा जयाय स्वाहा विजयाय स्वाहा धात्रे स्वाहा विधात्रे स्वाहा सर्वदेव सहितेभ्यः सपरिवारेभ्यः स्वाहा नमस्कार చేసుకోండమ్మా ఏవం పరివారాయ సుకర్ధి కుకుటాన్న ప్రమాణం చిరుపిండం ఉదాహరణ సమిద్ధర్భయ ఆశీర్వాదాయ అతసంగం నిష్క ఆరాధం దాయ అయ్యా వాద్యం మేళం బాజా ఉన్నారా నమస్తే ఒకసారి గట్టి మేళం ఓం నమో सकल देवता स्वर वर्ण मंत्र विधि विपर्यास प्रायश्चित्तार्थम पंचादश सिद्धि अतो देवशक्ति प्रायश्चित्तवनं ओम अतो अम्मा अंदर దండం పెట్టుకోండి మనసులో ఓం లక్ష్మీ నారసింహాయ గోవిందా వెడల్పున్నాను కొంచెం కొంచెం దగ్గరండి మేడం భగవంతుని ఇద్దరు కూడా ఆ అమ్మవారు ఇద్దరితో కూడా ఆ స్వరవారు ఆనందంతో మాట్లాడుతుంది అంటే ఒకరిని నిర్ణయించి ఇంకో మార్చుకుంటారు కదా మనం కూడా వివాహప్పుడు ఆ విధంగా